బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కు ఛాన్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్దల సభకు దాసోజు వెళ్లడం లాంఛనమైంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది లీడర్లుండగా దాసోజు శ్రవణ్ కి ఎమ్మెల్సీ టికెట్ ఎందుకు ఇచ్చారు? దాసోజును పెద్దల సభకు పంపించడం వెనుక ఉన్న బీఆర్ఎస్ హైకమాండ్ ప్లాన్ ఏంటి? నేత తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ ఎట్టకేలకు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. గులాబీ పార్టీకి ఎమ్మెల్యే కోటాలో లభించే ఒకే ఒక్క సీటును కేసీఆర్ దాసోజు శ్రవణ్ కే కేటాయించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు చివరి వరకు రేసులో ఉన్న కేసీఆర్ మాత్రం దాసోజు శ్రవణ్ వైపు మొగ్గు చూపారు. అయితే దాసోజును పెద్దల సభకు పంపడం వెనక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అనేక వడపోతల తర్వాతే కేసీఆర్ దాసోజును ఎంపిక చేసినట్టు పార్టీలో ప్రచారం సాగుతుంది. వాస్తవానికి దాసోజు శ్రవణ్ ఇప్పటికే ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఆయన పేరును సిఫార్సు చేశారు. కానీ అప్పటి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఆ పేరును వెనక్కి పంపించారు. దాంతో ఎమ్మెల్సీ కావలసిన దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అయ్యేందుకు మరో 2 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పట్లో అవే పేర్లను మళ్లీ పంపించి ఉంటే తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చేది. అయితే కేసీఆర్ పంపలేదు. అలా ఉండగానే ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తన నేతలతో ఆ 2 స్థానాలను భర్తీ చేసింది. ఆ పదవులు తమవేనని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లభించలేదు. ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ అప్పట్లో దాసోజుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నారు. వచ్చిన ఒక్క సీటు అవకాశాన్ని దాసోజు శ్రవణ్ కు కేటాయించారు. మంచి వాగ్వాటి ఉన్న ఆయన పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో బలమైన వాయిస్ ఉంది. కానీ మండలిలో మాత్రం ఆ వాయిస్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు కండువా మార్చేశారు. మరికొందరు కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో దాసోజు శ్రవణ్ ను పెద్దల సభకు పంపించడం ద్వారా ప్రభుత్వ తీరును ఎండగడతారని కేసీఆర్ లెక్కలు వేసుకున్నారని తెలిసిందే. మరోవైపు దాసోజు శ్రవణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా పేరుంది. గతంలో దాసోజు ప్రజారాజ్యం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కానీ అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన సామాజిక వర్గం బలంగా లేనందున బీఆర్ఎస్ లో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. కానీ పరాజయం తప్పలేదు. దాంతో తిరిగి బీజేపీలోనూ చేరిపోయారు. కానీ మునుగోడు ఉప ఎన్నికకు ముందు బీజేపీ గుడ్ బై చెప్పి మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. కేసీఆర్ గద్దెదిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఏడాదికి పైగా రేవంత్ సర్కార్ తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు తన వంతుగా పోరాటం చేస్తున్నారు. మరోవైపు చదువుకున్న మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నేత కావడంతో శాసన మండలిలో పార్టీ కోసం గట్టి వాయిస్ వినిపిస్తారని భావించే కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రచారం సాగుతుంది. మొత్తంగా 2 ఏళ్ల తర్వాత దాసోజు శ్రవణ్ పెద్దల సభకు వెళ్లడం ఖాయమైందే. దాంతో ఆయన అనుచరులు ఖుషీ అవుతున్నారు.